తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన తల్లి బిడ్డల ఆత్మహత్య కేసు విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చింది. ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు వాంగ్మూలం ఇవ్వడంతో దాదాపు ఈ కేసు ముగింపు పలికినట్లే కనిపిస్తోంది. 2 నెలలుగా మానసిక ఒత్తిడికి గురైనట్టుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గత నెల 31న అర్ధరాత్రి దాటాక చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పైన ఐటీ ఉద్యోగి విజయారెడ్డి, అదేవిధంగా వారిద్దరు పిల్లలు కుమారుడు విశాల్ రెడ్డి, కుమార్తె చేతనారెడ్డిలతో కలిసి బలవన్మరణానికి పాల్పడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసును సికింద్రాబాద్ జీఆర్పీ బృందాలు పలు కోణాలలో కూడా దర్యాప్తు చేపట్టాయి. ఉప్పల్ నుంచి పటాన్ చెరువు వరకు విజయారెడ్డి ప్రయాణించినటువంటి మార్గాలలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు, విశ్లేషించారు. అన్ని కోణాలలో కూడా దర్యాప్తు కొనసాగించారు. అక్కడ ఒక నోట్ను కూడా పరిశీలించి చేతిరాత ఆమెదనని సోదరుడి ద్వారా నిర్ధారించుకున్నారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తిపాస్తుల వివరాలను కూడా ఆరా తీశారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపారు. దాంట్లోనే ఏమైనా ఆధారాలు దొరుకుతాయని చెప్పేసి చాటింగ్లో, లేకుంటే ల్యాప్టాప్లో ఉన్నటువంటి వివిధ ఫోల్డర్లలో ఉన్నటువంటి అంశాలు. వాట్సాప్లో కొందరితో చేసినటువంటి చాటింగ్ను తొలగించినట్టుగా గుర్తించారు. మొదట్లో అక్కడ కొన్ని అనుమానాలు వచ్చాయి, ఆ తొలగించినటువంటి చాట్లో ఏమైనా ఉందా అని. కానీ ఆ వివరాలను కూడా రీట్రీవ్ చేసి పరిశీలించారు తాజాగా పోలీసులు. ముగ్గురి బలవన్మరణం వెనుక మరొకరి ప్రమేయం లేదని తాజాగా పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ రిట్రీవ్ చేసినటువంటి మెసేజ్ల్లో కూడా అనుమానాస్పదమైనటువంటి మెసేజ్లు కానీ, వీరు ఈ రకంగా బలవన్మరణం పొందడానికి కానీ బలమైనటువంటి ఆధారాలు చేకూర్చేటువంటి మెసేజ్లు కూడా అందులో లేవు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు. భర్త దుబాయ్లో ఉద్యోగం చేస్తుండగా 2 పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో ఎలాంటి గొడవలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయం పైన పలు అనుమానాలు ఇప్పుడు వ్యక్తమయ్యాయి. వీటిని పటాపంచలు చేస్తూ ఆమె మరణం పైన ఎలాంటి అనుమానం లేదని కుటుంబీకులు జీఆర్పీ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రైల్వే ట్రాక్ పైన ముగ్గురు మాత్రమే కనిపించారని, చుట్టుపక్కల ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కూడా లేవని లోకో పైలట్ తెలిపారు. భర్త, పిల్లలు దూరంగా ఉండడంతో విజయారెడ్డి ఒంటరి అయ్యానని, తరచూ స్నేహితులతో పంచుకునేవారని, 2 నెలలుగా ఆ మానసిక ఒత్తిడి మరింత పెరిగి మానసిక వేదనకు గురైనట్టుగా పోలీసులు అంచనాకు వచ్చేశారు. తాను దూరమైతే పిల్లలు అనాథలవుతారనేటువంటి ఆలోచనతోనే ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా దర్యాప్తులో గుర్తించామని స్పష్టం చేశారు.